నీకేం కావాలో చెప్పు. ముందు మీరు చెప్పండి. నాకు ఇంకేం కావాలి కృపా, మనందరం మన ఇంటిని చక్కగా అలంకరించుకొని మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని చర్చికి వెళ్ళి వచ్చి ఫ్యామిలీతో హాయిగా ఉంటే చాలు. అంతేనా క్రిస్మస్ అంటే? అంతే, ఇంకేముంది? ఇంటికి పంటికి ఒంటికి కంటికి పండగేనా క్రిస్మస్ అంటే? మరి నీవేం చేస్తావేంటి? నేను కాదు, మనం చేయాలి స్తుతుల పండుగ. అంటే క్రైస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని స్తుతించడం, ప్రజలందరినీ వారి పాపాల నుండి విడిపించుటకు 2024 సంవత్సరాల క్రితం రక్షకునిగా జన్మించిన క్రీస్తుని స్తుతించడం అన్నమాట. అంతేకాదు, యూదా గోత్రపు కదమసింహముగా రాబోతున్న రాజుల రాజైన యేసయ్య కొరకు సిద్ధపడుట, ఆయన ప్రేమను, ఆయన సువార్తను ఇతరులకు తెలియజేయుట. ఇవన్నీ చేయకుండా మనం ఎన్ని చేసినా అవన్నీ వ్యర్థమే. థ్యాంక్ యూ కృప. పెద్దవాడినైనా చిన్నపిల్లలతో సమానంగా ఆలోచించాను, నా కళ్ళు తెరిపించావు. సారీ పిల్లలు, మీరు అడిగిన వాటి అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఒక పని చేయాల్సి ఉంటుంది పిల్లలు. మన అందరం కలిసి ప్రార్థన చేసుకోవాలి, అలాగే ప్రభు కొరకు వేచి ఉండాలి, అలాగే అనేకులను ప్రభు మార్గం